చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈ మందిరంలోకి ఆహ్వానించి వాక్య ఉపదేశానికి నన్ను ఆహ్వానించిన నా తోటి సేవకుడు అయ్యగారికి వందనాలు, వారి కుటుంబానికి నా వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ నా సహోదరుడు జత పనివారు సామ్యుల్ రాజు గారికి కూడా నా వందనాలు, నా కుటుంబం తరపున, సంఘానికి కూడా నా కుటుంబం తరపున వందనాలు తెలియపరుస్తున్నాను. మరి దినము అయ్యగారి కుమార్తె, రెండవ కుమార్తె యొక్క జన్మదిన శుభాకాంక్షలు. ముందుగా మా కుటుంబం తరపున చిన్న తల్లికి హ్యాపీ బర్త్డే టు తల్లి. మరి చాలామంది ఈ దినమున ఏదైనా చెప్పవచ్చు, ఏ వాక్యాన్ని తీసుకొని చెప్పవచ్చు, కానీ ఈ జన్మదినము మనం పుట్టినది అది ఎందుకు అనే వాక్యాన్ని మీ ముందుకు తేవడం జరిగింది. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఎవరిచ్చు బహుమానము? గర్భఫలం అంటే ఆడవారికి వర్తింపజేస్తుంది, స్వాచ్ఛము మగవారికి వర్తింపజేస్తుంది. అవునా? మరి గర్భఫలము అని ఎందుకు సంబోధించాడో దేవుడు ఎవరికైనా తెలిసామా? ఎవరికి? నాకు కూడా తెలియదు. కానీ ఇందాక దినమున దేవుడు ప్రభు అన్నప్పుడు గర్భఫలం అంటే ఆమె నుండి ఇచ్చిన ప్రతి ఒక్క ఫలము ఫలభరితమై అందరికీ ఏంటి ఆహారంగా ఉండడానికి. అవునా కదా? స్వాచ్ఛము ఎప్పుడు ఉంటుంది, నిలబడి ఉంటుంది. అవునా? ఆ స్వాచ్ఛం లేకపోతే గర్భఫలం లేదు. ఏంటి ఆ ఫలము? ఈ ద్వారా అయ్యగారు ఇంట్లో ఏంటి 2 ఫలాలు ఇచ్చాడు. ఆ ఫలాలు మరి ఏమని వర్తమానము దేవుడు మాట్లాడతాడో మీతోని మాకైతే తెలియదు. కానీ ఎందుకంటే నా నోటికి ఆయన తోడుగా ఉంటేనే అది మీరు వినగలరు, నేను వినగలను. ఎందుకంటే నేను కూడా నాకు తెలియదు ఏం మాట్లాడాలో కూడా, యాక్చువల్ ఆయన నిలబెట్టుకుంటేనే. అందుకనే చిన్న ప్రార్థనతో వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మా పరమ తండ్రి, మా పరమ కుమ్మరి, ఇదిగో ప్రభా, నీ చేతితోని మమ్మల్ని చేసుకొని ఈ భూమిపై మమ్మల్ని నిలబెట్టిన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇదిగో తండ్రి, ఎందుకు పనికిరాని వారు ఆయన, మట్టి వారిని, పొట్టి వారిని తండ్రి, ఆయన తండ్రి నీ శక్తితో నీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపిస్తున్నందుకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీకు పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపిన దేవా, నీకే వందనములు దేవా, నీకే స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ దినము తండ్రి ఈ కూడిక ఏర్పాటు చేసుకున్న విధానానికి లెక్కలేని స్తుతి స్తోత్రాలు. వచ్చిన బిడ్డల ద్వారా నాయన మీరు మాట్లాడండి. ఎందుకంటే నేను మాట్లాడితే అది లోకమాన్యం తండ్రి, అది మీరు మాట్లాడితే పరలోకం నుండి వచ్చు బహుమానం. మాటలు ప్రభా జ్ఞాపకం చేసుకోండి, వారి హృదయాన్ని తెరవండి. వారి హృదయం తెరిచే దేవుడు నీవే, మేమైతే కాదు ప్రభా. ఎందుకంటే నీవు తెరిచినది ఎవరు మూయలేరు, నీవు మూసినది ఎవరు తెరవలేరు. ఇదిగో ప్రభా, వారి హృదయం మీరు తెరవండి, వారి హృదయంలో ఫలించిన కృపను చూపించండి తండ్రి. నా నోటికి మీరు కూరగా ఉండండి. మీ బిడ్డలకి ఏది కావాలది మీరే మాట్లాడుకోమని, నన్ను యొక్క శిరోశాట్లో మరుగుపరుచుకోమని, దీనుడు అల్పుడు పడుతుంది ప్రతిఫలం దయచేయమని త్వరగా రానున్న యేసే నామాన్ని పెట్టి వెళ్తాడుకుంటున్నా పరమ తండ్రి. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఆయన ఇవ్వకపోతే మనకు రాదు. అయ్యగారు ఒక మాట సెలవిచ్చారు, అయ్యా మాకు పిల్లలు లేరు, పెళ్ళాక ఎన్నయ్యా 10 సంవత్సరాలు పిల్లలు లేరని చెప్పేసి అని సెలవిచ్చారు. అదే విధంగా నా జీవితంలో కూడా 22 సంవత్సరాలు నాకు స్వాచ్ఛాలు ఇచ్చాడు, అయ్యగారిగా ఫలాలు ఇచ్చాడు. అది ఆయన ఇవ్వకపోతే మన దగ్గరికి రాదు. అందరూ అనుకుంటారు ఏంటి, పిల్లవగానే పిల్లలు పుట్టారు ఎంతో సంతోషం, కానీ ఒక్కోసారి ఆలస్యము కొందరికి జరిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే తెలియపరచడానికి. అంటే ఈ విధంగా దేవుని దగ్గర
వేడుకొని పొందుకున్న వారు అన్నాన్ని మనం చూస్తూ ఉంటాం. అవునా? ఆమె తాగిందని చెప్పేసి అని అంటాడు అక్కడ పరమ భక్తుడే. అవునా? కానీ ఆమె మూలుగుతోని అడిగినప్పుడు సమూయేలుని దయచేసిన దేవుడు. అంటే ఎంతమంది తిట్టుంటారో ఆమెని, అదేవిధంగా అయ్యగారి కుటుంబాన్ని కానీ మా కుటుంబాన్ని కానీ మమ్మల్ని ఎంతో మంది ఎన్నో మాటలు అన్నా కూడా మేము దాన్ని పట్టించుకోలేదు. కానీ దేవుడు ఆయన కృపతోనే ఏదైనా చేయగలడు. ఆయన కృప లేనిది ఏది జరగదు. అందుకే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము ఏంటి అని చెప్పి సెలవిస్తుంది. చూడండి, కీర్తనకారుడు 127వ కీర్తన 3వ వచనంలో మనకి సెలవిచ్చాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. అంటే కుమారులు స్వాస్థ్యము, గర్భఫలము కుమార్తెలు. నేను చెప్పింది కదా ఏంటి, స్వాస్థ్యము ఎప్పుడు ఏంటి అందరికీ సాక్షార్థంగా ఉండదు, ఫలము అందరికీ పంచి పెడతా ఉండదు. అవునా కాదా? అంటే ఆ బిడ్డ ద్వారా అనేకమైన జనాంగములు వస్తూ ఉంటారు. అవునా? అందుకే వారు ఫలాలు, కుమారులేమో స్వాస్థ్యాలుగా ఉన్నారు. అందుకే స్వాస్థ్యం అంటే ఎప్పటి తప్పిపోరు. మనమన్నా తప్పిపోతాం కానీ మగవారు దేంట్లో కూడా తప్పిపోరు. అవునా? అందుకే వాళ్ళు గట్టిగా ఉంటారు. ఏమి చదివిస్తున్నాడు అక్కడ? కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. ఆ బహుమానం అందరికీ కలగాలని చాలా మంది, ఈ బహుమానం మాకు వద్దని చెప్పేసి అనే వాళ్ళు కూడా చాలా మంది ఈ లోకంలో ఉన్నారు. ఆడపిల్లలు అంటేనే చీదరించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంతో మంది కొన్ని దినాలలో గర్భంలోనే చంపివేసిన వారు ఉన్నారు. అది ఎంత పాపం అది ఎవరికి తెలవదు. కానీ ఈ ఆడపిల్ల వద్దు అని చెప్పేసి అని చంపేవారు ఎంతమంది ఉన్నారండి? ఒక మనిషిని చంపితేనే ఎంతో నేరమైన దినాలలో గర్భములోనే ఆ పిండాన్ని చంపేసారు. ఎంత ఘోర పాపం అంటే, భూమి మీద రాకుండానే ఆ బాల్యము శిశువులు ఏ పాపానికి మోసుకోకుండానే ఏ దానికి కూడా తెలియని స్థితిలోనే వాళ్ళు చంపేస్తుంటే ఎంత ఘోరమైన పాపం. కానీ ఆ పాపాన్ని కూడా ఏంటి ఎవరు స్వీకరిస్తున్నారంటే ఆనందంగా స్వీకరిస్తూ ఉన్నారు ఈరోజు దినాల్లో. అంటే మనము ఏ దినాలలో ఉన్నామంటే లాస్ట్ చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి ఇలాంటి ఘోరమైనవి మనం వింటున్నాం. చూడండి, చిన్న చిన్న పిల్లల్ని కూడా, నిన్న కూడా ఒక అతను పాపను కిడ్నాప్ చేశాడు. అంటే ఇలాంటి స్థితిలోకి వెళ్తున్నాం అంటే పిల్లలు మనకు ఆడపిల్లలు వద్దనే స్థితిలోనే ఉన్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? గర్భఫలము ఏంటి ఏమన్నాడు? గర్భఫలము బహుమానమే. మరి ఆ బహుమానం అందరికీ ఉండాలా ఏంటి? చూడండి, ఒక ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఎంతమంది ఎంతో ముచ్చట పడతారు. ఎందుకంటే తల్లిదండ్రులకు ఎంతో తోడు నీడుగా ఉంటారు. అదే కుమారుడు ఉంటాడా? పెళ్ళైన మరుక్షణమే, భార్యచిన మరుక్షణమే తండ్రి ఎవరో తల్లి ఎవరో కూడా పట్టించుకోరు. అవునా కదా? అదే కుమార్తె, అయ్యో మా నాన్న తిన్నాడా, మా అమ్మ తిన్నాడా అనే ఉంటుందా ఉండదండి? ఇవాళ దినంలో ఒక సహోదరుడు నాతో పొద్దుటే ఫోన్ చేసి, అయ్యా నా భార్య చచ్చిపోయినాక మా అబ్బాయి యొక్క గుణగణాలు నాకు ఇప్పుడు బయటపడ్డది అని చెప్పి చిందాక సెలవిచ్చాడు. అంటే ఆయన వేదనతో చెప్పాడు. విజయవాడ పోతున్న సంగతి కూడా నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు. మారిపోయింది అయ్యా నా కుమారుడు, మా ఆవిడ ముందే చెప్పింది కానీ నేను గ్రహించుకోలేదు. అంటే ఏ విధంగా ఉంటే మనం అధికమైన ప్రేమ మన బిడ్డల మీద మనం పెట్టుకుంటా ఉంటాం. కానీ ఆ ప్రేమని తండ్రి అయిన దేవుడి మీద మనం పెట్టుకుంటే ఆయనే మన పిల్లల్ని మనల్ని ఒక మంచి మార్గంలో నడిపిస్తూ మనల్ని ఆనందదాయకమైన కుటుంబంగా సమాధానంతో నిలిపి ఉంచుతాడు. కానీ మనం అది చేయట్లేదు. ఎంతసేపు మనం ఏం చేస్తున్నాం అంటే అప్పటి వరకే వస్తున్నాము, వెళ్ళిపోతున్నాము, అయిపోతుంది. కానీ ఇంట్లో ఏది లేదు. వాళ్ళని ఒక మంచి మార్గంలో నడిపించే బాధ్యత కూడా మనం తీసుకొని లేని స్థితిలో ఉంటున్నాం ఈ రోజులలో.
ఏ స్థితిలో ఉంటున్నామంటే చదువుతున్నారు అంతే, కానీ ఆ చదువుకి ముఖ్యమైన ప్రాధాన్యత దేవుడనే గ్రహింపు మనం కోల్పోతున్నాం. అవునా కాదా? చదువు కావాలా, అది చేయాలి, ఇది చేయాలంటున్నాం, కానీ దేవుని మార్గంలో ఉండి అనేకులకి ఈ బిడ్డలు స్వాచ్ఛంగా ఉండాలని చెప్పేసినే, లేకపోతే ఈ బిడ్డలు అనేకులకు ఫలపరితంగా ఉండాలని చెప్పేసి ఆలోచన మనం ఇవ్వలేకపోతున్నాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఆ బహుమానం ద్వారా అనేకులు స్వీకరించి ఆ బహుమానం ద్వారా అనేకమైన వర్తమానాలు కూడా వస్తూ ఉంటాయి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పి సెలవిచ్చాడు. చూడండి మరొక మాట, కీర్తనగాడు 132:10 కూడా ఒక మాట సెలవిచ్చాడు. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషక్తునికి విముఖుడవై ఉండకము, నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నీ నిమిత్తును నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని ఏమంటాడు? సెలవిస్తున్నాడు. దేవుడు సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడు? నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషక్తునికి విముఖుడవై ఉండకమని అడుగుతాడు. మనము నీ సేవకుడు ప్రభువా, నీ సేవ నేను చేస్తున్నాను, నాకు విముఖుడై ఉండకము అని అయ్యగారు ప్రార్థించగా ఆయన మొర ఆలకించి 2 బహుమానాలు ఆయనకి అనుగ్రహించాడు. అవునా కదా? ఆ బహుమానాలు ఏ విధంగా ఉండాలా? ఇక్కడ కింద సెలవిచ్చాడు. ఏ విధంగా? విముఖుడై ఉండకము, నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమించుదనంటాడు. మన గర్భఫలాన్ని మనం ఆయన ఎందు భయభక్తులు కలుగుంటే మన గర్భఫలాన్ని ఎక్కడ ఉంచుతాడంట? రాజ్యాన్ని మీదనే ఆయన నియమిస్తాడు. అంటే వాళ్ళు ఉన్నతమైన స్థలములలో నివసింపజేస్తా ఉంటాడు. అవునా కాదా ప్రియ దేవుని బిడ్డలారా? అంటే మళ్ళీ నీ కుమారులు నా నిబంధనను గైకొను. ఏ నిబంధన గైకొనాలా? దేవుని మాటను గైకొని ఆ మాటల ప్రకారం, అంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తున్నప్పుడు ప్రకారము మన బిడ్డలు కూడా అదే విధమైన బాటలో నడుస్తూ ఉంటారు. కానీ మన బిడ్డల్ని మనం తప్పు మార్గాలు మనమే నడిపిస్తున్నాం దేవునికి విరుద్ధంగా. అవునా కదా ప్రియ దేవుని బిడ్డలారా? ఈ దినాలలో ఎంతమంది కుటుంబాలలో కుటుంబ ప్రార్థన ఉంటుందో లేదో కానీ కుటుంబ ప్రార్థన లేని ఇల్లు ఏ విధంగా ఉంటుందంటే బోసిపోయి ఉంటుంది. ప్రతినిత్యము కుటుంబ ప్రార్థన ఉంటే ఆ ఇల్లు జీవపు ఊట కలిగిన ఇల్లులాగా ఎప్పుడు ఊపుతూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు పరిశుద్ధాత్ముడు అల్లాడుతూ ఉంటాడు. అప్పుడు మన బిడ్డలు కూడా ఏవి మార్గం నడుస్తూ ఉంటారండి? దేవుని మార్గంలో నడుస్తూ దేవునికి విధేయులై ఉంటే ఆయన అప్పుడు ఏం చేస్తాడు? మన పిల్లల్ని రాజ్యం మీద వాళ్ళని కూర్చోబెడతాడు. అంటే సింహాసనం మీద కూర్చోబెడతాడంటే ఉన్నత స్థలములలో ఆయన నిలబెడతా ఉంటాడు. మన బిడ్డలకి ఏది కావాలన్నది ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. కానీ మనం ఈ స్థితిలో లేకుండా అయ్యేంటంటే, నా కుమారులారా నా నిబంధనను గైకొనేలా నేను వారికి బోధించుచు నా శాసనమును వారిని అనుసరించినట్లా వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురు. మనం ప్రతి విషయంలో కూడా ఏమని బోధిస్తా ఉండాలా? ఏమని చెప్పాలి మన పిల్లలకి? ఇగో ఈ విధంగా నువ్వు ప్రార్థన చేసుకో, ఈ విధంగా నీ ఉండు, ఈ విధంగా నడవాలి, ఈ విధంగా నడిచినప్పుడు దేవుడు నీకు సమస్తము నీకు సమకూరుస్తాడు అంటున్నాం. కానీ అయ్యా చర్చికి పోయిరా, నువ్వు చదువుకో, నువ్వు దానికి వెళ్ళు, నువ్వు దీనికి వెళ్ళు అని చెప్పినప్పుడు పిల్లలు తప్పిపోతూ వాళ్ళ పిల్లల్ని కూడా నడిపించలేక స్థితిలో ఉన్నప్పుడు మన పిల్లలు ఏ స్థితిలో ఉంటున్నారు? ఉన్నతమైన స్థితిలో. అంటే దేవుడు ఒక ఉన్నత స్థితిని మనకు కల్పించారంటే మనకు అది ఎక్కడ ఉంటాం? మనం
పరలోక రాజ్యంలోనే ఉంటాం. అవునా కదా? సింహాసనం మీద కూర్చోబెడుతుంటే ఇక్కడ మనకి ఇక్కడే కాదు, పరమందు కూడా ఆయన మనల్ని కూర్చోబెట్టగల శక్తిమంతుడు. కానీ దాన్ని కూడా మనం వదులుకొని ఏ విధంగా ఉంటున్నామంటే ఆయన శాసనాలని మనం గ్రహించుకోవట్లేదు, ఆయన శాసనాల ప్రకారం మనం నడవటలేదు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, కొంతమంది పిల్లలు తప్పిపోతూ ఉన్నప్పుడు ఎందుకు నన్ను అక్కడికి చెడగొట్టినావు అని చెప్పేసి అంటున్నామా లేదా? మరి అదే దేవుడు మనల్ని కూడా అంటాడా లేదా? మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త నా మాట మీరు వినకుండా ఉంటే ఎందుకు సృష్టించిన అని చెప్పేసి దుఃఖపడి ఆయన ఈ లోకానికి వచ్చి మరణమైనా కూడా మనం ఆయన మరణంలో మనం పాలుభాగం కాలేకపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలంలో దేవుడు ఎవరో తెలియనప్పుడే మానవులైన అబ్రహాము వీళ్ళందరూ కూడా ఏ విధంగా విశ్వాసంతో ఉన్నారు? అవునా? ఉన్నారా లేదా? ఏలియా, అబ్రహాము, యోబు వీళ్ళందరూ విశ్వాసానికి కర్తలే కదా. మరి దేవుడు ఎవరో తెలియని స్థితిలోనే ఆ దినములలో వారు అంత నిష్ఠాగరిష్ఠులుగా ఉన్నప్పుడు, ఈ దినములో నేనే దేవుడును, నేనే మీ కోసం నేను నా మహిమను విడిచి భూపైకి దిగి వచ్చి శరీరధారుడుగా ఉండి ఈ విధంగా మీరు ఉండాలని చూపించినప్పుడు మనం ఆ విధంగా ఉండలేకపోతున్నామంటే మరి మనకి ఎలాంటి శిక్షా విధి ఉంటుందని ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. దేవుని బిడ్డలారా, మనకి వేదనలు బాధలు వస్తున్నాయి అంటే తొలగిపోతున్నాయి అనుకుంటున్నాము, కానీ అవి కొన్ని దినాలు మాత్రం ఇక్కడే. కానీ మనం పరమనికి చేరగలమా అనే ఒక దృఢమైన నిశ్చయము ప్రతి వారిలో లేకుండా పోతుంది. ఎంతసేపు మనం వెళ్తున్నాము, ప్రార్థనకి వెళ్తున్నాము, మనం బాప్తిజం తీసుకున్నామనే సంకల్పంలోనే మనం ఉంటున్నామే తప్ప ఆయన మాటల్ని, ఆయన శాసనాన్ని మనం గ్రహించుకోలేకపోతున్నాం. అందుకే ఏమంటున్నాడు? నా కుమారులారా, నా నిబంధనను గైకొనిలా నేను వారికి బోధించు నా శాసనములను వారు ఆయన అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందరు. నిత్యము కూర్చుందరు అంటే ఎప్పటికీ, అవునా కదా? యుగ యుగాలు కూర్చొని ఉంటారు ఆయన సింహాసనం మీద, అవునా? పరలోక రాజ్యంలో. కానీ దాన్ని మనం కోల్పోతున్నాం. ఎందుకు కోల్పోతున్నాం అంటే ఆయన నిబంధనలు మనం గైకొనట్లేదు, ఆయన మాట మనము వినటం లేదు. అవునా కాదా ప్రియ దేవుని బిడ్డలారా? అందుకే చెప్తాను, నా కుమారులారా, నా నిబంధన మీరు గైకొనండి. నేనేమి బోధిస్తానో, ఎవరు బోధిస్తున్నారు? సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, లేదా ఒక విశ్వాసుల ద్వారా మాట్లాడుతూ ఉంటారు దేవుడు. అవునా కదా ప్రియ దేవుని బిడ్డలారా? దాన్ని మనం గ్రహించుకుని ఆ మాటలు మనం స్వీకరించినప్పుడే దేవుడు మనల్ని నిత్యమైన సింహాసనం మీద నిత్యరాజ్యంలోకి మనకు చేరుస్తారని చెప్పి చదివిస్తున్నాడు. అందుకే నీ గర్భమును నీ రాజ్యం మీద నేను నియమించుతానని చెప్తాను. చూడండి, మన 12 మంది శిశువులు వారే మనకి తీర్పు తీస్తారని చెప్పి చదివించాడు దేవుడు. అవునా కాదా? మరి ఒక మనిషికి తీర్పిచ్చే అవకాశం ఎందుకు దేవుడు అనుగ్రహించాడు అంటే వాళ్ళు మనుషులే కదా, మనలాంటి మనుషులే కదా. వారికి అంత ఆధిక్యత ఇచ్చి వారు అనేకమైన అద్భుత కార్యాలు చేస్తూ, పేతురు ఒక ప్రసంగం చేయగా 3000 మంది ఏ విధంగా రక్షణ పొందారు. ఇవాళ ఇంతమంది మన సేవకులు ఎంత గొంతు విప్పి చెప్పినా కూడా, ఎంత గట్టిగా మనం వివరించినా కూడా మారని స్థితిలో ఎందుకుంటున్నారంటే అక్కడ అల్లరితో కూడినది ఉన్నదే తప్ప యథార్థమైనది లేదు, పరిశుద్ధత లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవాళ ఏం కోరుకుంటున్నామంటే దురదజవులు గలవారమై దురద బోధలకి లోనైపోతూ వాటిని ఆకర్షిస్తున్నామే తప్ప యథార్థమైన మార్గంలో మనం నడవలేని స్థితిలో ఉన్నాం. అవునా కాదా? అది తిమోతి రాసిన పత్రికలో ఉంటుంది, చూసుకోవచ్చు. అందుకే మనం ఏ విధంగా ఉండాలా? ఆయన నిబంధన గైకొనాలా, ఆయన శాసనములను మనం అనుసరించాలి. ఆయన ఏం చెప్తున్నాడు, ఏ విధంగా ఉండాలని చెప్పి సెలవిస్తున్నాడు అంటే మనల్ని ఒక మంచిమైన మార్గంలో మీరు నడవండి, నేను అందుకే నా మహిమను విడిచి భూపైకి దిగి వచ్చి ఈ విధంగా నేను ఉన్నాను, మీరు కూడా అదే విధంగా ఉన్నామని చెప్పినప్పుడు మనం అదే స్థితిలో మనం లేకుండా మనం పోవటం వల్లనే దేవుడు మనకి ఎంతో
శిక్షా విధి విధిస్తున్నాం, మనం అది గ్రహించలేకపోతున్నాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి మరొక మాటని సెలవిచ్చాడు. 2వ దినవృత్తాంతర గ్రంథం ద్వితీయోపదేశ కాండం 28:4. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుప్పిటెద్దులు, నీ గొర్రె మేక మందలు దీవింపబడును. అవునా కదా? ఏంటి? నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెడ్లు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. అంటే మనం ఏ విధంగా ఉంటే దీవింపబడతాం? మన భూఫలమైన భూమి ఫలం ఇవ్వాలంటే మనం ఏ విధంగా ఉండాలా? ఏంటి? అవునా కాదా? ప్రియ దేవుని బిడ్డలారా, మన గర్భఫలము ఏంటి ఆశీర్వదించబడాలంటే మనం ఏ విధంగా ఉండాలి? మన గొర్రెలు, పశువులు, మందలు, దుక్కిటెడ్లు కూడా ఏ విధంగా ఏంటి మన మాట వినాలంటే మన దేవుని యందు భయభక్తులు ఉన్నప్పుడు దేవుడు అన్నిటినీ మనకి సమకూర్చి నడిపిస్తూ ఉంటాడు. అంతే తప్ప మనము ఆయన మాటలు గైకొనకుండా మనము చేసినప్పుడు మనకి ఏదైనా దరి చేరనీయడు. అవునా కదా? ఏది కూడా మన దగ్గరికి రాదు. మన దగ్గరికి వస్తుంది, మన దగ్గరికి పోతుంది, మన దగ్గర నుండి పోతుందంటే ఆయన కృపా బాహుల్యమే. ఆయన కృప లేనిది ఏది మన దగ్గరికి రాదు, మన దగ్గర నుండి ఏది పోదు. అందుకే యోబు చెరవిచ్చాడు, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. ఆయన ఇబ్బంది మన దగ్గరికి ఏది రాదు. కానీ మనం ఏమనుకుంటే మన కష్టార్జితమే మనకే ఏంటి, మనకు డబ్బులున్నాయి కాబట్టి మనం కొనుక్కుంటున్నాం. కానీ ఒక్కో దినంలో ఒక ముద్ద తినడానికి కూడా అవకాశం ఇవ్వడు దేవుడు. అవునా? ఎంతమంది మనం చూస్తున్నాం ఇవాళ రోజులలో ముక్కులలో పైపులు వేసి ముక్కుల ద్వారా ఆహారాన్ని ఇస్తూ, కానీ మనల్ని హ్యాపీగా ఉంచి మనల్ని అన్ని ఇస్తాను కూడా ఆయన మార్గంలో మనం నడవలేకుండా ఒక ఆత్మను కూడా రక్షించే స్థితిలో ఉంటున్నాం. ఎందుకంటే మన స్థితి ఏ స్థితికి ఉంది? మునుపటి స్థితి కంటే ఎక్కువగా ఉంది. ఏంటి? ఆ పాపాన్ని వదిలేసాము, అంతకంటే ఎక్కువ పాపాన్ని మనం మళ్ళీ చేస్తూనే ఉన్నాం. అందుకే ఏమన్నాడు? ఏంటి? మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఇంకా ఘోరంగా ఉంది. మరి ఆ ఘోరమైన స్థితిలో మనం ఉంటున్నాం అంటే మనం ఏ స్థితిలో ఉన్నాము? వింటున్నాము, అన్ని చేస్తున్నాము, కానీ ఏమి కాదులే అని చెప్పేసి ఒక నిర్లక్ష్యం అనేది మనకు వస్తుంది. ఆ నిర్లక్ష్యం వల్లనే మనం అన్నిటినీ కోల్పోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం పట్టుదలతో పోరాడితే ఏంటి? అవునా కదా? ఒక క్రీడాకారుడు పట్టుదలతో సాధించింది ఏదైనా ఉందా? లేదు కదా? నిన్న ఒక లేడీ క్రికెటర్, అవునా, ఆమె దేవుని మయం వచ్చింది. ఆయన కృప లేకపోతే నేను గెలవలేనని చెప్పాను. అవునా కదా? మరి మన ఎవరిని ముందు పెడుతున్నాం? మనల్ని ముందు పెట్టుకుంటున్నావా? దేవుని ముందు పెడుతున్నావా? దేవుణ్ణి ముందు పెట్టినప్పుడు మనకేది కొదవ కాదు. కొదవ అవుతుందంటే దేవుని మనం ముందు పెట్టట్లేదు, మనంతట మనమే నేనే సాధించగలను అనే ఒక, అవునా కదా ప్రియ దేవుని బిడ్డలారా? కానీ ప్రతి విషయంలో ఆయన ముందు పెట్టినప్పుడు మనకు అన్నిటినీ సమకూర్చి నడిపించే దేవుడే ఆయన. ఏంటి? అందుకంటాడు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెట్లు, నీ గొర్రె మేకల మందలు దీవించబడినాడు. అంటే ప్రతి ఒక్కదాన్ని దీవిస్తానంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన మాట అనకుండా ఆయన దీవెనలు పొందుకోలేకపోతున్నాం. అంటే దీవెనలు అనగానే చర్చికి వచ్చి వెళ్ళిపోయి ప్రార్థన చేసి ఉపవాసం ఉంటే దీవెనలు ఏ విధంగా దీవించబడతాం? మనం చేసే ఆయన మాటల ప్రకారం నడుచుకున్నప్పుడు, ఆయన మాటల ప్రకారం మనం ఉన్నప్పుడే మనం దీవించబడతాం. ఆయన మాటలు ఏం చెప్తున్నాడు? మంచి మార్గం మీరు నడవండి. ఏంటి? మీ పితరులు ఆడిన అబద్ధాలు ఆడకండి. మీ పితరులు నడిచినట్టు అక్రమైన మార్గాలకి ఆయన ప్రతి ఒక్క దానికి ఏం చేస్తాం? శకునాలు చూస్తూ ఉంటాం. ఇప్పటికీ క్రిస్టియన్లు శకునాలు చూస్తాం. ఈశాన్యం ఇటుందా, నైరుతి ఇటుందా, ఆగ్నేయం ఇటుందా అని చెప్పి ఇప్పటికీ మనం చూస్తున్నావా లేదా? అంటే లోకాచారం చేస్తున్నావా లేదా? మరి చేసినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. మన పరలోక రాజ్యం ఏ విధంగా వెళ్తాం? ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దేవుడు భూమిని కూడా ఈశాన్యం మూల చూసి సృష్టించాడా? అయితే మనల్ని కూడా ఈశాన్యంగా కొద్దిగా ఎక్కడ కొద్దిగా పెంచాడా మనల్ని? అంటే మనం ఏ స్థితిలో ఉంటున్నాం అంటే
లోకానికి దాసును పోయి ప్రతి ఒక్క విషయంలో ఇది ఈశాన్యం అయితే నైరుతి, ఇక్కడ బరువు ఉండాలా, ఇక్కడ వంటశాల ఉండాలా అంటే మనం ఏ స్థితిలో ఉంటున్నాం గ్రహించుకొని ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని బిడ్డలైన మనం ఎట్లా ఉన్నా అక్కడ ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు అది పరిశుద్ధపరచబడుతూ ఉంటుంది. అవునా కదా? కానీ మనం ఆ స్థితిలో లేవు. ఇది ఈశాన్యం ఉంటుంటే ఈ వాటర్ ఇట్లా పోతే ఇక మాకు బలబల డబ్బులు వస్తూనే ఉంటాయని చెప్పేసి సెలవిచ్చిన మనుషులు చాలా మంది. మొన్నటి దినంలో కూడా ఒక సహోదరుడు ఇక్కడ వాటర్ ఇట్లా ఉండాలి, బిల్డింగ్ అడిగి పోయాను, ఇక్కడ ఇట్లుంటే బాగుండేది, ఇదే ఇది ఈ శివర్ని ఏదో అంటారు, వాటర్ ట్యాంక్ ఇక్కడ ఉండాలా, ఈశాన్యం బాగా వచ్చింది, మంచిది నాన్న అని చెప్పి అంటే ఏమిటి? క్రిస్టియన్ అయి ఉండి మనం ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం? ఇంకా దేవుడు నేను సజీవుని, మీరు సజీవులుగా ఉన్నారు, నేను ఈ విధంగా ఉన్నా, నేను పరిశుద్ధంగా జీవించండి అని చెప్పి సెలవిస్తుంటే మనం ఏ విధంగా జీవిస్తున్నాం? ఇంకా మనము అనేకమైన పాపాలు చేస్తూ దేవునికి విరుద్ధంగా ఉంటూ మనల్ని అగ్నికి హావు చేసుకుంటున్నాం. శద్రక్, మేషక్, అబేద్నెగోలు ఆ యొక్క రాజు చేసిన ప్రతిమకు మొక్కనందుకే కదా అంత 7 అంతల అగ్ని నుండి కూడా ఎంతకని కూడా వాసన రాకుండా కాచిన దేవుడు మనం కాయడా? వాళ్ళు మనుషులు కాదా? అంటే మనమే మనుషులమా? అంటే మనకి శరీరం ఉంది, మనకేంది, మనల్ని ఆయనలో ఉంటే మనకి ఏది కొదవ చేయడని చెప్పేసి ఎందుకు గ్రహించలేకపోతున్నాం అంటే మనం అన్నిటికీ లోకానికి బాధినిస్ అయిపోయి లోకతత్వంలో ఉండిపోయి లోకానికే దాసులమే తప్ప దేవునికి దాసులం కాలేకపోతున్నాం ప్రియ దేవుడు. అందుకే దేవుడు ఏం చదివిస్తున్నాడంటే నా మాటలు గైకొనండి, నా మాటల ప్రకారం మీరు నడిస్తే మీ గర్భఫలాన్ని దీవిస్తా, మీ భూఫలాన్ని దీవిస్తా, మీ ఒంటలు ఎడ్లని అన్నిటిని దీవిస్తాను. కానీ ఆ దీవెన అనేది చాలా మంది అనుకుంటున్నారు ఇక్కడ మమ్మల్ని ఉద్యోగం ఇస్తే ఇదే దీవెన, మాకు బంగ్లా ఇస్తే ఇదే ఆశీర్వాదం. ఆశీర్వాదం అనేది ఇక్కడ ఉంటుని సరిపోయేది కాదు. ఆశీర్వాదం పరమునకు చేర్చేది. ఎక్కడ ఉంచుతాడు? నిత్య రాజ్యంలో ఉంచుతాను, నిత్య సింహాసనం మీద ఉంచుతా అంటున్నాడు. అవునా? ఆ ఆశీర్వాదం కావాలా? నిత్య నరకాగ్నిలో మనం ఉండే ఆశీర్వాదం మనకు కావాలా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటికీ మనం ఏ స్థితిలో ఉంటున్నాం అంటే మన పరిస్థితి కంటే కడపరిస్థితే ఎక్కువ ఘోరంగా ఉండే స్థితిలో మనం ఉంటున్నాం. అందుకే దేవుడు ఏం చూస్తున్నాడంటే నీ గర్భఫలాన్ని, భూఫలాన్ని అన్నిటి దీవిస్తాడు. దీవెన అనేది మనం సంపాదించుకోవాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. కానీ వాళ్ళ మందిరానికి వెళ్ళిపోయి పాస్టర్ గారు ఇక పొందుకోండి ఆశీర్వాదం, పొందుకోండి అది, పొందుకోండి ఇది అనగానే దీనికే అంటే దురద చెరువులు గలవరంపై దానికి ఆకర్షితులవుతుంది. కానీ గద్దింపు వాక్యానికి మనం లోబడట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం ఏమి వివరిస్తుందో దానికి లోబడండి. దానికి లోబడినప్పుడే దేవుడు మనకి ఆశీర్వాదం ఇస్తాడు. ఆ ఆశీర్వాదం నిత్య రాజ్యంలో ఉంటుంది. అలాగే ఇంకొక మాట చూసుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 6:16. 2వ దినవృత్తాంతాల గ్రంథం 6:16. నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులను తమ ప్రవర్తన కాపాడుకొని నా ధర్మశాస్త్రం చొప్పున నడిచిన ఎడల ఇశ్రాయేలుల సింహాసనం మీద కూర్చుండువాడు నా ఎదుట నీ ఉండకపోడని నీవు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో సెలవిచ్చిన మాట ఇశ్రాయేలుల దేవా యెహోవా దయచేసి నెరవేర్చుమంటున్నాడు. ఎవరు? సొలొమోను మహారాజు. అవునా? సొలొమోను దావీదుకి ఏం వాగ్దానం ఇచ్చాడు? నీ కుమారుని నేను నీ మందిరాన్ని కట్టే అవకాశాలను అతనికి ఇస్తా, నీకు ఇవ్వనని చెప్పి సెలవిచ్చాడు. మరి ఆయన కుమారులు ఎందుకు ఇవ్వాలా? ఈయనకే ఇవ్వచ్చు కదా. దావీదే మంచి విశ్వాసపాత్రుడు, దేవునికి అనుకూలమైన వ్యక్తి కదా. మరి దావీదుకి ఇగే ఇవ్వాలి, కానీ ఆయన కుమారులకు ఇస్తానంటే ఆయన కుమారులు ఆశీర్వదించబడ్డాడు.
మరి మన కుమారులు ఆశీర్వదించబడి మనం పరలోక రాజ్యాల్లో ఉంటామా? నోవాహు కుటుంబం నోవాహు ద్వారా ఆశీర్వదించబడింది కాబట్టి జలప్రలయం నుండి రక్షించబడింది. ఇవాళ మన కుటుంబం ఏంటి, నిత్య నరకాగ్ని నుండి రక్షించబడుతున్న నమ్మకం కూడా మనలో ఒక్కరికి లేదు. అవునా కదా ప్రియ దేవుని బిడ్డలారా? మనందరం కూడా పాపులమై ఉన్నాము. ఏంటి, ఒక్కరం కూడా పవిత్రులుగా ఉండలేదు. కానీ పవిత్రులుగా ఉండాలని చెప్పేసి అనే దేవుడు ఆయన మన కోసం ప్రాణం అర్పించి ఆయన రక్తాన్ని మనకు కార్చాడు. మన పాప భార్యను శిలోపురాలుగా మోసాడు. ఆయనను మనం ఆయన ఎరగకుండా ఇంకా మనం ఈ లోక ఆచారాలు, ఈ లోకానికి దాసులం అయిపోతూ అన్నిటినీ శకునాలు తాళ్ళు కట్టుకోవడం, ఇంకా ఏంటి ఏ విధంగా ఉంటున్నామంటే ధర్మశాస్త్రాన్ని మనం కైకొనట్లేదు. ధర్మశాస్త్రాన్ని మనం కైకొనకుండా చదువుతున్నాం కానీ దాంట్లో అందుకని దావీదు, తండ్రి దేవా నా మనోనేత్రాలు తెరిపించు, నీ ధర్మశాస్త్రాన్ని కైకొన్నట్లు. మనం ఏం చేస్తున్నాం ఏంటి, చదువుతున్నాం, వదిలేస్తున్నాం, మళ్ళీ దాన్నే. అవునా కదా? కుక్క వాంతికి తిరిగినట్టు ఏం చేస్తున్నాం అంటే మనం మళ్ళీ తిరిగి పాపంలోనే ఉంటున్నామే తప్ప మనం విశ్వాసానికి కర్తలుగా దేవునికి ఉండలేకపోతున్నాం. అందుకే కుక్కని ఎంత విశ్వాసం, మనం కుక్కని పెంచుకుంటే చూడండి, ఒక ముద్ద వేస్తే మనం వదిలిపోతుందా? మరి దేవుడు మనకి ఇన్ని మేలు చేస్తాడు, మన దేవుని మనం ఎందుకు వదిలేస్తున్నాం? దేవుని బిడ్డలారా, ఉద్యోగాలు ఇచ్చారు, ఐశ్వర్యం ఇచ్చాడు, అన్ని ఇస్తే దేవునికి మనం విరుద్ధంగా ఎందుకు ఉంటున్నాం అంటే మనం విశ్వాసాన్ని కోల్పోయి మళ్ళీ ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం? కుక్క వాంతికి తిరిగినట్టే మనం కూడా మళ్ళీ మనం చేసే పనులు మనం చేస్తూనే ఉన్నాం, మనం పాపాలకి లోనైపోతున్నాం. అందుకే కుక్కనికి సాదృశ్యంగా చూపించాడు. ఆ విధంగా మనం ఉండకూడదు. మనం విశ్వాసానికి కర్త అయిన దేవుడు అబ్రహాము మనకి తండ్రి అయ్యాడు. అందుకే చూడండి, అబ్రహాము ఏమన్నాడు? విశ్వాసానికి తండ్రి అయినాడు. మనం మరి ఆయన బిడ్డలనే ఉండి మనం ఏ విధంగా ఉంటున్నాం? విశ్వాసానికి లోనవుతున్నాం, విశ్వాసం నుండి బయటకు వచ్చేసి దేవునికి విరుద్ధంగా ఉంటున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఏమన్నాడు ఇక్కడ, నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులను తమ ప్రవర్తన కాపాడుకొని నా ధర్మశాస్త్రం చూపు నడిచిన ఎడలా అంటాడు. మనం ఏ విధంగా నడుస్తున్నామో మన కుమారులు కూడా నాకు ముందు చెప్పాను. అవునా ప్రియ దేవుని బిడ్డలారా? మనం ఏ విధంగా నడిస్తే మన కుమారులు ఆ మార్గంలో నడిచినప్పుడు మనకి ఎలాంటిది ఆయన అనుగ్రహిస్తాడా కాదా? ఇప్పుడు సొలొమోను రాజుకి పరిశుద్ధమైన మందిరం కట్టే అవకాశాన్ని ఇచ్చాడు. అంటే మనం కూడా అలాంటి పరిశుద్ధమైన మందిరాన్ని కట్టాలా వద్దా? అవునా? అంటే మనం దేవుని పోలిక ఉన్నప్పుడు ఒక అన్య వృత్తిని మనం మార్చితేనే ఆయన ఒక మందిరాన్ని మనం కట్టించినట్టు. అవునా? ఏంటి మరి ఏ విధంగా మనం కడతాం కదా ఒక మందిరాన్ని? మన పాపాలతోనే వాళ్ళని ఒక మందిరాన్ని చెడగొడతామే తప్ప ఒక మందిరాన్ని కట్టలేని స్థితిలో ఉంటున్నాం. అవునా కదా ప్రియ దేవుని బిడ్డలారా? ఎందుకంటే మనం పరిశుద్ధ జీవితం జీవిస్తూ మన చుట్టుపక్కల ఉన్న ఒక ఆత్మను కూడా రక్షించలేము ఉంటున్నాం అంటే మనం ఏ స్థితిలో లోనవుతున్నాం? రేపు పొద్దుట దేవుడు మనల్ని అడగడా? ఒక పాట ఉంది మనకి, అవునా కదా? శ్రీశ్వర బాగా ఒట్టి చేతులాతో నేను అనే ఒక పాట ఉంది కదా. నీ రాజ్యానికి నేను వస్తానని చెప్పేసాను. మనం ఒట్టి చేతులతో మన రాజ్యానికి పోతే ఏమడుగుతారంటే, మిమ్మల్ని అక్కడ నాటించా, మీరు ఒక ఫలాన్ని కూడా నా కోసం సంపాదించలేదే, ఒక ఆత్మను కూడా సంపాదించలేదంటే మనం ఏం చెప్పగలం? బిడ్డలారా, మన కొడుకుని మనం చదివిస్తున్నా, మంచిగా చదువు, ఉద్యోగం సంపాదించాలనే ఒక తాపత్రతను మనం అడుగుతున్నప్పుడు దేవుడు మరి కుదిర మనల్ని అడగడా? మరి అది ఎందుకు మనం గ్రహించలేకపోతున్నాం? మన కుమారుడు మంచిగా ఉండాలని చెప్పి చూస్తున్నప్పుడు ఆయన సృష్టించిన మనం ఆయనకి మంచిగా ఉండకూడదా? మంచిగా ఉండాలి కదా. మరి మంచిగా ఉండకూడని స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు రేపు పొద్దున మనల్ని ఎక్కడ వేస్తాడండి? మన కొడుకులను మనం శిక్షించినప్పుడు, తన్నినప్పుడు మనల్ని దండించడా? మరి అది కూడా మనం గ్రహించలేని స్థితిలో మనం ఉంటున్నాం అంటే ఎంత అవివేకంగా ఉంటున్నాం. అంటే దేవుడు క్షమించే దేవుడు అనే ఒక ముద్ర మాత్రం ఆయనకు స్టాంప్ వేసాం. మనం తప్పు చేసి ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ రీతి సార్లు మనం క్షమిస్తాడు అంటే ఒక్కసారి క్షమిస్తాడు, 2 సార్లు క్షమిస్తాడు. ఊగా క్షమిస్తాడా దేవుడు? మన పిల్లల్ని మనం ఒకసారి 2 సార్లు క్షమిస్తాం, 3సారి 4 సంతం లేదా? అంటే మన పిల్లలకు ఒక రూలు, ఆయన పిల్లలైన మనకు ఒక రూలా? రూల్ ఫర్ రూల్ ఆల్. అవునా? అందరికి ఒకే రూల్. కానీ మనకు ఒక రూలు, దేవునికి ఒక రూల్ అయితే ఉండదు కదా ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే దేవుడు ఏం చెప్తాడంటే, నా ధర్మశాస్త్రాన్ని చొప్పున
నడిచిన ఎడల అంటే ఆయన ధర్మశాస్త్రం మనకి ఏమి పిలుస్తుంది? మంచి మార్గంలో మీరు ఉండండి, మీకు ఏది కొదులు కాదని చెప్పి చదివిస్తున్నాడు. ఏంటి అబ్రహాముకి ఇవ్వలేదా? యోబుకి 2 ఆశీర్వాదం మళ్ళీ ఇవ్వలేదా? మొత్తం కోల్పోయినా అంటే యోబు ఎంత విశ్వాసంతో ఉన్నాడు. అవునా? అపవాది దగ్గర దేవుడు నా కుమారుడు అని చెప్పేసినే ఏంటి సంబోధించిందంటే ఇవాళ మన కుమారుడు అని మనల్ని అనిపించుకుంటున్నామా? ఉదయ దేవుని బిడ్డలారా, ఏ స్థితితో మనం ఉంటున్నాం? అసలుకి ఎంతసేపు మనం ఏం చేస్తున్నాం అంటే అప్పటి వరకే ఆ 2.5 గంటలు, తర్వాత మిగతా గంటలు మొత్తం లోకానికి ఇస్తున్నామే తప్ప దేవుని కోసం ఒక ఆత్మను రక్షించి ఒక మంచి మార్గంలో మనం నడుద్దామనే ఆలోచన లేకుండా మనల్ని మనమే నిత్య నరకాలను తోసుకుంటున్నాం. ఆయన తోయట్లేదు, మనమే తోసుకుంటున్నాం. మళ్ళీ ఏమి చేస్తానంటే నింద, ప్రభా నన్ను ఎందుకు వదిలేశావు అంటాను. అసలు మనమే ఆయన వదిలేసాం. ఆయన మనల్ని వదిలేశాడండి, కానీ మనమే ఆయన వదిలేస్తున్నాం. మరి వదిలేసి మళ్ళీ ఆయన్నే క్వశ్చన్ వేస్తాను, నన్ను ఎందుకు వదిలేసావు ప్రభువా అంటే మనం ఆయన వదిలేసి మనమే ఆయన క్వశ్చన్ వేస్తున్నాం. అంటే ఎలాగున్నాం మనం, ఏ స్థితిలో ఉంటున్నాం? దేవుని బిడ్డారా ఏంటి? అందుకే నా ధర్మశాస్త్రం చొప్పున నడిచినలా ఇశ్రాయేలుల సింహాసనం మీద కూర్చుండువాడు నా ఎదుట నీకుండక పోడని నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో సెలవిచ్చిన మాట. అవునండు, దావీదుతో సెలవిచ్చిండు. ఏంటి అవునా? షేబారాని వచ్చి ఏమంది? సొలొమోను మెచ్చుకుందా లేదా? ఎందుకు మెచ్చుకుంది అంటే దేవుడు అంత జ్ఞానం సొలొమోను రాజుకి ఇచ్చాడు కాబట్టి షేబా దేశపు రాణి కూడా ఆయన్ని మెచ్చుకుందంటే దేవుడు చేయదగింది ఏది లేదనే కదా అక్కడ. ఏంటి అంత జ్ఞానముతో మనకి అనుగ్రహించడా? ఆయన భయభక్తులు కలిగి జీవిస్తే, మనం ఆయన భయభక్తులు కలిగి జీవించలేకపోతున్నాం కాబట్టి అందరి ఎదుట మనం సాక్ష్యాన్ని కోల్పోతున్నాం. సాక్ష్యము లేకపోతే రేపొద్దుట మనం ఎక్కడ ఉంటామండి? యేసయ్య దేవుడు అని చెప్పి ఒక సాక్ష్యం ఉందా లేదా? శిష్యులు సాక్ష్యం పలికారా లేదా? తిరిగి లేచినప్పుడు అయ్యా సమాధుడు 3వ దినం లేచినప్పుడు ఏంటి సాక్ష్యం ఉందా లేదా? మనకి మేము కళ్ళారా చూసామని చెప్పి చెప్పారా లేదా? ఏంటి మరి మనకెక్కడ ఉంది సాక్ష్యం? వీళ్ళు దేవుని బిడ్డలు అని చెప్పేసి అనే సాక్ష్యాన్ని మనం పొందుకుంటున్నామా లేదా? దేవుని బిడ్డలారా ఒక్కసారి గ్రహించండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడో మా అందరి కోసం అది గ్రహించుకోవాలి, అంతే తప్ప ఇంకా ఏది లేదు. అందుకంటుంటూ నా ధర్మశాస్త్రం చెప్తున్నాను, నువ్వు నడిచినట్లా నీ ముందు ఎవడు నిలవజాలడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో నేను నిలబెడతానని చెప్పి నా తండ్రికి ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోతున్నావా అని అడుగుతాను. మనం కూడా అడగవచ్చు, ప్రభువా నీకు నేను ఇష్టగా ఉన్నప్పుడు నా కుమారుని ఎందుకు ఈ విధంగా ఉంచుతాను అని దెబ్బలాడలేమా యేసయ్యతోని? కానీ ఆ దెబ్బలాడే స్థితిలో మనం లేవు. ఎందుకంటే మనకి మనమే అన్నిటినీ సంపాదించుకున్నాం, అన్నిటినీ సమకూర్చుకున్నాం అని చెప్పేసి ఒక స్థితిలో మనం ఉంటున్నామే తప్ప ఇది నాకు దేవుడు ఇచ్చిన అనుగ్రహం లేదు అని మనం మాత్రం భావించట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా ఎప్పుడు మంచిగా ఉంటాను. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా లూకాసు వార్తలో లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చూసుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 32. ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఇప్పుడు ఏం చేస్తుండో ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఎవరు గొప్పవాడై? మనం గొప్పవాళ్ళగా ఎవరిని అంటారు? ఈయన దేవుని బిడ్డారా అని చెప్పేసి అని అంటారా లేదా? ప్రియ దేవుని బిడ్డారా, అప్పుడు మనం దేవుడు మనం ఎక్కడికి ఏ విధమైన సింహాసనం ఇస్తాడు? మనకి అబ్రహాం రూమ్ కూర్చొనే అవకాశాన్ని మనకి ఇస్తాడు. ఇవ్వలేదండి? లాజరు చూడండి, ధనవంతుడు చూడండి, లాజర్ని ఎక్కడ కూర్చొని తెచ్చాడు? అబ్రహాం రూమ్ కూర్చున్నాడా లేదా? ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? ప్రియ దేవుని బిడ్డారా, అంటే లాజరు ధనవంతుడి ముందున్నప్పుడు ఏ విధంగా ఉన్నాడు? ఏమీ లేని స్థితిలో ఉన్నాడు. ఆయనను కానీ ఆయన హృదయం ఎవరికి ఉంది? ఎవరి దగ్గర ఉంది?
దేవునితోని అనుసంధానమైంది. ఇంకా మన హృదయం ఎవరితో సంధానమైంది? లోకంతో సంధానమైందే తప్ప దేవునితోని అనుసంధానమే లేదు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ విధంగా ఉంటున్నామంటే అన్నిటినీ కోల్పోయి రేపు దేవుని రాజ్యంలో చేరలేక, ఆయన సింహాసనం మీద కూర్చోలేక మనం తప్పిపోతున్నాం. అందుకే నా ధర్మశాస్త్రాల ప్రకారం మీరు నడవండి, మీకు ఏది కొదువ కాదు, ఏది తక్కువ కాదని చదివిస్తుంది. ఇవాళ చూడండి, మన సత్యసాక్షయ్య గారి కుమార్తెలు ఇద్దరిని ఇచ్చాడు బహుమానం. వారి ద్వారా అనేకమైన జనాంగాల్ని ఆయన ద్వారా వచ్చి ఆయన పరిచర్య ద్వారా ఎంతమందో మారాలనే ఒక సంకల్పంతోనే వారికి ఇద్దరు బహుమానాలు ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు వారి బిడ్డలు ఎక్కడ ఉంటారు? మంచి సింహాసనం మీద కూర్చొని ఆసీనులై ఉన్నారు. చూడండి, ఇంకొక మాట చూద్దాం. అపొస్తలుల కార్యము 2:30 ఒకసారి చూడండి. 2:30 అపొస్తలుల కార్యములు 2:30. అతను ప్రవక్త అయి ఉండను కనుక అతని గర్భంలో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చోబెట్టెదను. దేవుడు అతనితో ప్రమాణపూర్వకంగా ఒట్టి పెట్టాను. అతని ఎరిగి అక్కర్లేదా మరి అంతవరకే. ఏం చేసిండో, అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చోబెట్టెదను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకొని సంగతి అతడెరిగి. అంటే మనం ఏమెరగాల? దేవుడు మనకు ఒక స్వాస్థ్యాన్ని గర్భఫలం ఇచ్చాడంటే మనం ఏమి ఎరగాల? ఏవైనా స్థితిలో ఉండాలా? అయ్యా మనకి గర్భఫలం నాకు ఇచ్చాడు. ఏముంది ఏబులు చనిపోయినప్పుడు దేవుడి దేవల్ల మళ్ళీ ఒక వ్యక్తిని నేను పొందుకున్నాను. మరి దేవుడి దేవాల మనం ఒక వ్యక్తిని మనం పొందుకున్నప్పుడు దేవుని మార్గంలో నడిపించకుండా మనం ఏ మార్గంలో నడిపిస్తున్నాం? మనము నడవలేకపోతున్నాము. మన పిల్లల్ని నడపలేక వాళ్ళని నరకంలోనికి తోస్తున్నాం, మనము దాంట్లోకి వెళ్తున్నాం. మనము సింహాసనం కూర్చోలేకపోతున్నాం, మన పిల్లల్ని కూర్చోబెట్టలేని స్థితిలో ఉంటున్నాం. ప్రియదేని బిడ్డలారా, ఇక్కడే మనం ఉంటామా? మనకు మరణం లేదా? అయ్యా మరణం లేదా? ఉందా? మరి అన్నీ తెలిసి మనం ఎందుకు తప్పు చేస్తున్నాం? అంటే దేవునికి విరుద్ధంగా ఉంటేనే తప్ప దేవునికి ఇష్టలుగా మనం ఉండలేకపోతున్నాం. ఆయన ధర్మశాస్త్రాన్ని మనకి లోబడలేకపోతున్నాం. ఆయన ఆజ్ఞల్ని మనం గైకొనలేకపోతున్నాం. 10 ఆజ్ఞలు ఎక్కడ పెట్టారు కూడా తెలియదు. అవి మర్చిపోతాను. గుర్తుందన్నా 10 ఆజ్ఞలు? పరలోక ప్రార్థన, నీ పొరుగు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నదే. అదే దాంట్లో ఉన్న ప్రార్థన కూడా మనం డైలీ చేస్తాం. మన పొరుగు వారిని మాత్రం ప్రేమించాం. మరి మన పొరుగువారిని నిన్ను వల్ల నీ పొరుగువారిని అన్నప్పుడు మనల్ని ప్రేమించుకునే రీతి మన పొరుగువారిని ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? అంటే ఆ ఆజ్ఞనే మనం కోల్పోయినప్పుడు మన పరలోక రాజ్యానికి ఏ విధంగా వారసులం అవుతాం? దేవుని బిడ్డ, అవునా కదా? అన్నదమ్ములో సఖ్యత లేదు, తోటి కోడలలో సఖ్యత లేదు, అత్తా కోడలకి సఖ్యత లేదు. ఉందా? తల్లి బిడ్డలకు సఖ్యత లేదు, అన్నదమ్ములకు సఖ్యత లేదు. ఏ విధమైన స్థితిలో ఉంటున్నాం అంటే కోడలు అత్తని గిట్టదు, అత్త కోడల్ని గిట్టదు. మరి ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు మనం ఏ స్థితిలో రోజు పరలోక ప్రార్థన ఎందుకు చేస్తున్నాం? మరి మనం అంటే చేయటం అదొక ఆచారం అంతే, కానీ దాంట్లో ఉన్న భావాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. అవునా కదా? అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క దాంట్లో దేవుడు మనకి పాటల ద్వారా, పాటల్లో భావం లేదా? పాటలు పాడతాం, ఆ భావాన్ని మనం గ్రహించాం. ప్రార్థన చేస్తాం, ఇష్టమైన ప్రార్థన చేయం దేవునికి. ఏమంటే ఐశ్వర్యం కావాలా, ఉద్యోగం కావాలా, అందరికంటే గొప్పగా ఉండాలంటాను. కానీ నాలో ఉన్న మల్లాన్ని మాత్రం తీసే ప్రభా, నన్ను శుద్ధీకరించని మాత్రం మనం ప్రార్థన చేయం. ఏ ప్రార్థన చేస్తాను? ప్రభా నా కుమారుడు గొప్పగా ఉండాలా, నేను గొప్పగా ఉండాలా, ఎదుటి వారి కంటే గొప్పగా ఉండాలా, ఉన్నత స్థితిలో ఉండాలంటున్నాం. ఇక్కడ సరిపోద్ది ఉన్నత స్థితి. మరి ఎక్కడ అంటే ఆ స్థితి మనకి వద్దు. ఈ మానవ జీవితానికి మాత్రం ఈ స్థితి చాలనే స్థితిలో మనం ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, సౌలు పౌలుగా మారి ఏం చదివించాడు?
నన్ను పోలి చూడండి అన్నాడు. అవునా? ఒక మనిషి అంత ధైర్యం ఇచ్చాడంటే ఏ విధమైన ధైర్యం? ఆ ధైర్యం మనలో ఒక్కడికన్నా ఉందా? మరి ఆ ధైర్యం ఎందుకు లేకపోతుంది అంటే మనం దేవుని పోలి నడవా లేకుండా ఉంటున్నాం కాబట్టి మనం ఆ మాట చెప్పలేకపోతున్నాం. ఆ మాట చెప్పాలి కదా. నేను సౌలుని పోలి నడుస్తున్నాను పోయినా నేను క్రీస్తు పోలి నడుస్తున్నా అని చెప్పేసి ఒక మాట అనలేని స్థితిలో మనం ఉంటున్నాం. అనేకమైన శ్రమలు కలుగుతున్నాయి. ఆ శ్రమలు ఏంటి దేవుడు నాకు ఎందుకు ఇచ్చిండు, నేను ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉంటున్నాను, మరి క్రియ ఏది? ప్రేమించే లక్షణమే లేదు మన దగ్గర, ప్రేమే లేదు మన దగ్గర. ఏంటి ప్రేమ స్వరూపుడైన దేవుడు మన కోసం ప్రాణం పెడితే మన పక్క వారి కోసం మనం ఏది చేస్తున్నాం? అవునా ప్రియ దేవుని బిడ్డలారా? మరి మనం ఎట్లా సింహాసనం మీద కూర్చోగలం? ఆలోచించండి ఒక్కసారి. ఎందుకంటే ఈ మాటలు మీరు గ్రహించాలి. ఈ లోకంలో ఏ విధమైన బోధ ఎక్కువైతుందంటే దురద చెవులు గలవని తిమోతిలో రాసిన లాగానే మనమే సమకూర్చుకుంటున్నాం వాళ్ళని. అవునా కదా? ఏరుకో తెచ్చుకుంటాను. గద్దించి చెప్తే వీడు వద్దు. గద్దించేది ఏం లేదు, వాక్య ప్రకారం చెప్పడమే. విన్నారా? ఆ ప్రకారం నడుచుకున్నప్పుడే ఏమంటాడు? నిత్యరాజ్యంలో మీరు వారసులుగా ఉంటారు, మీకు సింహాసనాన్ని మీకు అక్కడ ఏర్పరుస్తారు. ఏమో బహుశా మనం పేతురు యోహాను వాళ్ళలాగా ఉంటే మనం కూడా తీర్పు తీర్చగలమేమో ఎదురు పాపులకి. మరి అది మనం కోల్పోయి ఏ విధంగా ఉంటున్నాం? మనల్ని మనమే తీర్పులోకి నెట్టుకొని మనమే తీర్పు తెచ్చుకునే స్థితిలోకి వెళ్ళిపోతున్నాం దేవుని బిడ్డలారా. అందుకే అంటున్నాడు ప్రతి దాంట్లో నా వాక్యాన్ని నా ధర్మశాస్త్రాన్ని మీరు కైకొనండి, నా ధర్మశాస్త్ర ప్రకారం నడవండి అని సెలవిస్తున్నాడు. అలాగే ఇప్పుడు మన గర్భఫలం, ఈ గర్భఫలం ద్వారానే పని జరుగుతానే. అవునా కదా? ఫస్ట్ ఆదాము అవ్వ కానుండి వారు కరిన ప్రతి ఫస్ట్ ఫలం ఏమన్నాడు? దేవుడు దయవల్ల ఒక కుమారుడు నేను కలిగాను. ఆ కుమారుడు ద్వారా ఎంతమంది జనాంగం ఏమివ్వను? కొన్ని లక్షల కోట్ల మంది. ఎంతమందో మనకి లెక్క లేదు. గవర్నమెంట్ చెప్పే లెక్క ఒకటి, దేవుడి సృష్టిలో ఒక లెక్క ఉంటుంది. అవునా ప్రియ దేవుని బిడ్డలారా? ఆ గర్భఫలము ఈ బహుమానాల ద్వారా దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. అందుకని అయ్యగారికి కూడా ఈ యొక్క మంచి ఎంత మేలైన అంటే ఎంతో గొప్ప అవకాశం అయ్యగారికి అనుగ్రహించాడు దేవుడు. ఆ పిల్లల ద్వారా ఎంతో మందిని ప్రయోజకులు రావాలా, వాళ్ళు అనేకులకి సాక్షాత్కారంగా ఉండాలా. ఇవాళ అయ్యగారు నాకు 10 సంవత్సరాలకు సంతానం ఇచ్చాడు అని చెప్పేసి అంటే ఆయన ఇవ్వకపోతే ఇవాళ మనం వారిని చూడలేము. అయ్యగారు ఒక మామూలుగా పిల్లలు లేకుండా పరిచయం చేసిన ఈయనకి పిల్లలు పుట్టలేదు, ఈయన మాకేం పరిచయం చేస్తారని చెప్పేసి ఒక మాట కూడా వచ్చేది. అవునా కదా ప్రియ దేవుని బిడ్డారా? అందుకే దేవుడు ఆయన బిడ్డలకి ఏది తక్కువ చేయడు, ఏది కొదువ చేయడు. కానీ ఆ కొదవికి మనమే సంపాదించుకుంటున్నాం ప్రియ దేవుని బిడ్డారా. అందుకనే దేవుడు ఏం చేస్తుంటే ఆయన వాక్యాన్ని కైకొనాలా, ఆయన మాటల ప్రకారం నడుచుకోవాలా. అందుకే అంటే గర్భఫలం కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఆ బహుమానాన్ని అయ్యగారికి ఇవ్వబట్టే ఇవాళ మనం ఆ బహుమానాన్ని దీవించాలని, అనేకులకి వాళ్ళు దీవెనకరంగా ఉండాలని, ఆ బిడ్డలు మనం దీవించడానికి ఇక్కడికి వచ్చి ఈ మాటలు మనం విన్నాము. ఈ మాటలు మీ హృదయాలు ఫలించాలని కోరి ప్రార్థిస్తున్నాను.